రైట్, నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఇన్ఛార్జీల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అవసరమైతే త్యాగాలకి సిద్ధపడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పొత్తుల్లో భాగంగా ఎంచుకునే సీట్లు, వదులుకునే సీట్లపై చర్చించారు. వైసీపీ విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. స్థానిక టీడీపీ నేతల్ని కలుపుకుని పోతూ నిత్యం ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేనలో ఉన్న బలమైన నేతలకి మరిన్ని బాధ్యతలు అప్పగించే ఉద్దేశంలో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జీలకు తెలిపారు. గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ కార్యాలయంలో తరలించొద్దంటూ ఆదేశాల్ని ప్రభుత్వం సవాల్ చేసింది. తాము దాఖలు చేసిన రిట్ ని లంచ్ మోషన్ గా తీసుకోవాలని హైకోర్టు సీజే ధర్మాసనం ముందు ప్రభుత్వ లాయర్ మెన్షన్ చేశారు. అంత అత్యవసరం ఏముందని ప్రభుత్వ లాయర్ ని సీజే ప్రశ్నించగా హైకోర్టు ఆదేశాలతో విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్, ఇతర కార్యకలాపాలకి అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వ లాయర్ తెలిపారు. దీంట్లో ఎమర్జెన్సీ ఏమీ కనబడడం లేదని ధర్మాసనం తెలిపింది. రేపైనా తమ వాదనలు వినాలని ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల విరోధి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగుండి హరిరామజోగి అన్నారు. వైసీపీ సర్కార్ కాపు వ్యతిరేక విధానం చూస్తుంటే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని అర్థమవుతోందని జోగయ్య తెలిపారు. కాపుల రిజర్వేషన్ల పట్ల తెలుగుదేశమే కొంత అనుకూలంగా ఉందని జోగయ్య విశ్లేషించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటన చేసిన నారా లోకేష్ కాపుల్ని అయోమయంలోకి నెట్టి వారి కోపతాపాలకి కారణమయ్యారని జోగయ్య వివరించారు. ఇలా కాకుండా రిజర్వేషన్స్ విషయంలో కాపుల పట్ల టీడీపీ చూపించిన సానుకూలతే చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల చూపించి గౌరవప్రదమైన ఉన్నత పదవిని అధిష్ఠించడంలో కనబర్చాలని జోగయ్య సలహా ఇచ్చారు. అప్పుడే జనసేన టీడీపీ సఖ్యత సంవత్సరాల తరబడి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని జోగయ్య అంచనా వేశారు. ప్రముఖ నటులు డీఎండీకే విజయకాంత్ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తమిళ చిత్రసీమలో కథానాయకుడిగా తనదైన స్థానాన్ని కలిగిన విజయకాంత్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరించారని గుర్తు చేశారు. కుటుంబ కథాంశాలతో పాటు సామాజిక అంశాలు మేళవించిన యాక్షన్ చిత్రాల్లో నటించారన్నారు. ప్రజల పట్ల విజయకాంత్ స్పందించే తీరు, సమస్య వస్తే తెగించి పోరాడి అండగా నిలిచే విజయకాంత్ విధానం మెచ్చుకోతగిందని పవన్ అన్నారు. విజయకాంత్ మృతికి దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని అన్నారు. ఏలూరు జిల్లా తాటియాల్కోడగూడెంలో అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. రాజమండ్రి నుండి మహారాష్ట్ర ఔరంగాబాద్కి లారీలో 220 కిలోల గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్నారన్న సమాచారంతో సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని జంగారెడ్డిగూడెం ఎస్పీపీ కార్యాలయానికి తరలించారు. అల్లూరి జిల్లా అరకు లోయ ఏజెన్సీపై చలి పంజా విసురుతోంది. అరకు లోయల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంచు పడుతూ ఉండటంతో వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అరకులో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 11 గంటలకి కూడా మంచు వీడటం లేదు. చలి ఎక్కువగా ఉండటంతో టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 రోజుల క్రితం ఫ్లెక్సీల్ని తొలగించాలని పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా 3 రోజులైనా ఆ కేసుపై చర్యలు తీసుకోలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, ట్రాఫిక్కి అంతరాయం కలిగించిందని ఐపీసీ సెక్షన్ 416, 341, 188, 34 కింద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు చేరుకుంటారు. గుడిపల్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 6 గంటలకి కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రేపు ఉదయం శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ 2024 ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. పెనుగొండ నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని ఉషశ్రీ చరణ్ వివరించారు. కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని మంత్రి ఉషశ్రీ అన్నారు. కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారు. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు ఉంటుందని స్పష్టం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంగన్వాడీల వినూత్న నిరసనలు 17వ రోజుకు చేరుకున్నాయి. పత్తికొండలో కంచాలు మోగిస్తూ చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన తెలిపారు. ఆందోళన రోజురోజుకి తీవ్రమవుతున్న సీఎం స్పందించలేదని మండిపడుతున్నారు. తమ సమస్యల్ని పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. కాగా నేడు ప్రభుత్వంతో జరిగే చర్చలు విఫలమైతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధూళిపాళ్ల నరేంద్రపై ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఫైర్ అయ్యారు. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర దొంగలా తయారయ్యారని ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు 45 ఎకరాల జెడ్పీ భూముల్లో అక్రమ మైనింగ్ కి పాల్పడ్డారని విమర్శించారు. ఎలక్షన్లు వచ్చాయని ఉనికి కాపాడుకోవడానికి డ్రామాలాడుతున్నారని రోసయ్య దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నరేంద్రకు లేదని అన్నారు. అభివృద్ధిపైన చర్చకు రావాలని ధూళిపాళ్ల నరేంద్రకు ఎమ్మెల్యే రోసయ్య సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యల్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ బాధితుల లిస్టులో ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా చేరారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు పాలనలో ఇంకా ఎంతమంది బలవాల్సి వస్తుందో అని వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా, మాజీ ఎంపీ కేశినేని నాని, విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాఘెల తిరుమల వాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జనసేన పిలుపునిచ్చింది. దీంతో తిరుపతిలో జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం దారుణమని జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. వైసీపీకి ప్రచారం పిచ్చి పీక్స్ కి వెళ్లిందని కిరణ్ రాయల్ ఫైర్ అయ్యారు. ఉద్యోగాలిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని ధ్వజమెత్తారు. ఇది ఇలాగే వదిలేస్తే రేపు పొరపాటున అధికారంలోకి వస్తే జగనన్న సుప్రభాత సేవ, జగనన్న తోమాల సేవ అంటూ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసి జగన్ ఫోటో పెడతారేమో అని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెన్నాడ గ్రామంలో జనంలోకి జనసేన, ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజు గ్రామంలో జనసేన పార్టీ స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించి కరపత్రాలు పంచిపెట్టారు. రాష్ట్రంలో జనసేన, టీడీపీ ప్రభుత్వమేనని జుత్తుగా నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్లోని 27వ మలుపు వద్ద అదుపు తప్పిన కారు పిట్టగోడని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకి గాయాలు కాగా వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన భక్తుల్ని కర్ణాటక వాసులుగా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. పట్టణంలోని రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్లోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటికి రావాలని నినాదాలు చేశారు. మంత్రి జోగి ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అనంతరం మంత్రికి వినతి పత్రం అందజేశారు.
రాయచోటిలో జరుగుతున్న వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి నక్కా రజనీ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ చేస్తున్న సామాజిక యాత్రకు పెట్రోల్ బొక్క తప్ప దానివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడిన వీళ్లు బస్సులపై ఎక్కి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన బస్సు యాత్ర ఏ విధంగా నాశనమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టకపోతే జరిగేది విధ్వంసమే అని రజనీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విలువైన ఓటుతో సమాధానం చెప్పి ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు.